నమస్తే, వెల్కమ్ టు JM6 టీవీ. ఈరోజు ముఖ్యాంశాలు. अन्ना చూడండి ताज भाई थोड़ा अन्ना करना దండ పట్టుకో अमर है अमर है తీసుకొచ్చిద్దాం సరే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు కొద్ది మందిలో కీలక పాత్ర పోషించి స్వాతంత్ర ఉద్యమంలో కొన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపి తదనంతరం స్వాతంత్ర అనంతరం దేశ మొట్టమొదటి ప్రధానిగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆనాడు అభివృద్ధికి నోచుకున్నటువంటి దేశాన్ని పరుగులు పెట్టించి పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పరిచినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూ గారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు ఆనాడు ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల ద్వారానే దేశం ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో చేసినటువంటి సేవలన్నింటినీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారి మీద విషం కక్కుతూ వారి ప్రాధాన్యత తగ్గించే క్రమం గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఆనాడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఒక ప్రధానిగా పంచవర్ష ప్రణాళిక ద్వారా దేశాన్ని అభివృద్ధి పరిస్తే ఆనాడు ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత లేని భారతీయ జనతా పార్టీ ఈరోజు చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు పండినా జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటి సేవలు, వారు చేసినటువంటి అభివృద్ధి బాటలు ఈ ప్రజలు కానీ ఎవరు కూడా మర్చిపోరని చెప్తా ఉన్నాం. వారి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా కంకణబద్ధులపై పనిచేస్తామని, వారు చూపినటువంటి బాటలో నడుస్తామని వారి జయంతి సందర్భంగా ప్రతినబుతూ మరొక్కసారి వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.